అందరికీ నమస్కారం. మేము లాస్ట్ సాటర్డే కొమరవెల్లి వెళ్ళాము. ఆ ఆలయాన్ని దర్శించుకునే అదృష్టం మాకు కలిగింది చాలా రోజుల తర్వాత. ఇదే గుడి ఎంట్రీ అన్నమాట. ఇక్కడ కార్ పార్క్ చేసి మనము ఫస్ట్ దేవుడి దర్శనానికి వెళ్ళాలి. ఇదే కార్ పార్కింగ్. కార్ పార్క్ చేసుకున్న తర్వాత మేము ఆలయం లోపలికి వెళ్తున్నాము. ఆలయం లోపల నేనేం వీడియో తీయలేదు, ఎందుకంటే ఫోన్ అలో లేదు కాబట్టి. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, శాంతి అన్నిటినీ కలిగించే పవిత్ర స్థలం కొమరవెల్లి. కొమరవెల్లిలో అడుగుపెట్టిన క్షణం నుండే మనసుకి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. దూర దూరాల నుంచి, మన తెలంగాణ చుట్టుపక్కల నుంచి భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. కొమరవెల్లి మల్లన్న స్వామి భక్తుల కోరికలు నెరవేర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందారు. చూసారా, చాలా అంటే చాలా రష్ ఉండే ఆ రోజు, సాటర్డే కాబట్టి, వీకెండ్ కాబట్టి. నిజమైన మనసుతో మొక్కుకుంటే ఆ స్వామి ఆశీస్సులు భక్తులపై ఎప్పుడూ ఉంటాయి. ఇది గుడి బయట అన్నమాట. చాలామంది అక్కడ నిల్చొని ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. అక్కడ చుట్టుపక్కల షాపులలో మనకు కొమరవెల్లి స్వామి మీసాలు, స్వామి హుండీలో వేయడానికి అవన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఈ దర్శనం అయిపోయిన వెంటనే మేము కొండపోచమ్మ ఆలయానికి వెళ్ళామన్నమాట. చూసారా, కొండపోచమ్మ ఆలయానికి వచ్చేసాము. ఇక్కడ కొండపోచమ్మ తల్లికి ఒక చరిత్ర ఉంది. కొండపోచమ్మ తల్లి మల్లన్న స్వామి అక్క అన్నమాట. మల్లన్న స్వామి మీద ఒకరోజు అలిగి కొమరవెల్లిని వదిలి ఈ కొండకు వచ్చి కూర్చుందంట. అయితే మల్లన్న స్వామి వచ్చి అడగ్గా, నువ్వు మళ్ళీ వచ్చి కొమరవెల్లిలో నాతో పాటే ఉండు అని అడిగితే, ఆహా నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అని అన్నదంట. ఎందుకు, నీకేం కావాలి అని వాళ్ళ తమ్ముడు అడగ్గా, మల్లన్న స్వామి, నీ కొమరవెల్లికి వచ్చిన భక్తులు ఈ కొండకు వచ్చి నన్ను దర్శించుకుంటేనే కొమరవెల్లి దర్శనం సంపూర్ణమవుతుంది. నీ దగ్గరకు వచ్చిన భక్తులు కొండపోచమ్మకి రాకుండా, నన్ను దర్శించకుండా వెళితే సకల కష్టాలు అనుభవిస్తారని సెలవిచ్చిందంట. అప్పటి నుంచి కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ కొండపోచమ్మ తల్లి దగ్గరికి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తుంటారు భక్తులు. చూసారా, నేను ఇప్పుడే గుడి ఎంట్రీ అవుతున్నాను, మెట్లు ఎక్కుతున్నాను. గుడిలో వీడియో తీయనీయలేదు, జస్ట్ ఎంట్రీ కాగానే వాళ్ళు ఫోన్ ఆఫ్ చేయమన్నారు, మేము ఆఫ్ చేసేసాము. ఇదే అన్నమాట గుడి ఎంట్రన్స్. ఇక్కడ మొక్కిన తర్వాత లోపలికి వెళ్ళగానే అమ్మవారి దర్శనం అవుతుంది మనకి. ఇది అమ్మవారి కొండపోచమ్మ టెంపుల్. ఈ రెండు ఆలయాల దర్శనం నాకు ఎంతో